హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మామిడి తాండ్రా. సమ్మర్ కదండి, సమ్మర్లో మామిడి పళ్ళు చాలా దొరుకుతాయి. అది కూడా ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైస్లోనే మామిడి పళ్ళు ఎక్కువగా లభిస్తున్నాయి. మరి ఇలా తక్కువ ప్రైస్లో లభించినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మామిడి తాండ్రా చాలా బాగుంటుంది. చాలామంది ఎన్నో డబ్బులు పెట్టి బయట సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చుకొని తింటారు. కానీ మనం ఇంట్లో చాలా తక్కువ ప్రైస్తో చాలా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చేయడం కూడా చాలా ఈజీ అండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళే సొంతగా చేసేస్తారు. అంత ఈజీ ప్రాసెస్ అండి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ పర్ఫెక్ట్ మామిడి తాండ్రా ఎలా చేయాలో వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. మామిడి తాండ్రా చేయడానికి నేను ఒక 1 kg వరకు మామిడి పళ్ళని తీసుకున్నాను. అది కూడా మంచి పండిన మామిడి పళ్ళని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మామిడి పళ్ళని తీసుకొని కడిగేసి దానిపైన ఉన్న పొట్టును తీసేసుకొని ఈ విధంగా మామిడి పళ్ళను చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ మామిడి పళ్ళ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఎక్కడ కూడా పొట్టు లేకుండా చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న 1 kgకి 50 grams వరకు షుగర్ తీసుకోండి. నేను తీసుకున్న మామిడి పళ్ళు చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాను. మీరు తీసుకునే మామిడి పళ్ళ స్వీట్నెస్ బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మామిడి పండ్ల పల్పును ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఈ విధంగా 1 నిమిషంకి ఒకసారి కలుపుతూనే ఒక 10 to 15 minutes పాటు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 10 to 15 minutes పాటు కలుపుతూనే ఇది చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అయితే మనము మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఎక్కడ కూడా చిన్న చిన్న పీసెస్ లేకుండా స్మూత్గా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటేనే మామిడి తాండ్రా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, 10 to 15 minutes మధ్యలో మనకు ఇలా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. కలర్ కూడా చాలా చేంజ్ అవుతుంది. మనకు ఇలా తెలిసిపోతుందండి, కలర్ చేంజ్ అవ్వడము, చిక్కగా అవ్వడము. ఇలా 10 to 12 minutesలో మనకి ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇలా పేస్ట్ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత చిక్కగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందే ఒక ప్లేట్ను సిద్ధంగా పెట్టేసుకొని దానిపైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ 1 teaspoon వరకు మాత్రమే అప్లై చేయండి. తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు ప్లేట్ను తీసుకోవాలండి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ 1 kg కాబట్టి నేను ఈ సైజులో ప్లేట్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే 2-3 ప్లేట్లలో వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్ పైన పోసేసి ప్లేట్ అంతా ఈవెన్గా వచ్చేటట్టు కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇలా స్పూన్ పెట్టకుండానే ప్లేట్ను కదిలించేసేయండి. కదిలించేసి ఎండలో 2-3 days పాటు ఎండలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా దీనిని ఎండలోనే ఎండబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద పెడతారు కానీ అలా పెట్టిన తాండ్రా అంత టేస్టీగా ఉండదు, అది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండదు. కాబట్టి మీకు ఎండ అవైలబుల్లో ఉంటేనే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎండలోనే 2-3 days పాటు పెట్టుకుంటే ఇలా మనకు చక్కగా దోశ మాదిరిగా మామిడి తాండ్రా అనేది ఈజీగా ప్లేట్ నుంచి రిమూవ్ అయిపోతుంది. చూసారు కదండి, ఎక్కడ కూడా నేను నైఫ్ పెట్టి తీయనలేను, ఈజీగా దానంతలా అదే వచ్చేసింది. తర్వాత మీకు నచ్చిన సైజుల్లో మీరు షేప్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా మీరు నైఫ్తో కట్ చేసేసుకొని వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 month వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 3-4 months వరకు కూడా చక్కగా నిల్వ ఉంటుంది. చూసారు కదండి, మామిడి తాండ్రా ఎంతో ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది మనం బయట బోల్డ్ డబ్బులు పెట్టి తెచ్చుకుంటాము, కానీ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. మనం ఇంట్లో అయితే చాలా తక్కువ ప్రైస్తో చాలా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. స్లైసెస్ కూడా ఇలా స్మూత్గా ఉన్నదంటే మీకు మామిడి తాండ్రా అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి. కాబట్టి నా వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ప్రతి ఒక్కటి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా మామిడి తాండ్రా చేయండి. చేశాక ఇలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అయితే చాలామంది మామిడి తాండ్రా చేస్తే సన్నగా చేస్తారండి. అలా చేయడం కన్నా ఇలా కొంచెం మందంగా చేస్తే మనం తినేటప్పుడు తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. చూసారు కదండి, ఎంతో స్మూత్గా పర్ఫెక్ట్ టేస్ట్తో మామిడి తాండ్రా వచ్చేసింది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన మామిడి తాండ్రా రెసిపీ నచ్చితే చిన్న లైక్ చేసి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళ పానకము విత్ పూరి. మామిడి పళ్ళ పానకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి తగినట్టు చేస్తారు, కానీ అసలు సిసలైన ట్రెడిషనల్ స్టైల్లో మామిడి పళ్ళ పానకాన్ని ఇలానే చేస్తారండి. దీనికి చక్కటి కాంబినేషన్ పూరి. పూరీలు కూడా చక్కగా పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా ఉంటేనే అప్పుడు పానకం టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ మామిడి పళ్ళ పానకము క్రిస్పీ పూరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పూరి చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి,
పావు కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. ఇలా మైదా పిండి కొంచెం యాడ్ చేయడం వల్ల పూరీలు తెల్లగా హోటల్లో ఎలా వస్తాయో అలా వస్తాయి. తర్వాత క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే సన్నరవ్వ, చిటికెడంత సాల్ట్ వేసి చక్కగా ఒకసారి కలిపేసేయండి. పూరీలు మరింత రుచిగా రావడం కోసం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు తియ్యటి పెరుగు వేసి ఈ పెరుగంతా పిండికి పట్టేలా పట్టించాలి. తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి. చపాతీ చేసే పిండి కంటే ఈ పూరి పిండి అనేది కొంచెం గట్టిగా తడుపుకుంటేనే ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా వస్తాయి. ఇలా పిండిని సాఫ్ట్గా తడిపిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. అప్పుడు పిండి సాఫ్ట్గా అయ్యి పూరీలు కూడా చక్కగా వస్తాయి. పిండి నానేలోపు దీంట్లోకి మామిడి పళ్ళ పానకం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మామిడి పళ్ళ పానకం చేయడం కోసం ఇక్కడ నేను మంచి రకానికి చెందిన పండిన 1 కేజీ మామిడి పళ్ళని తీసుకుంటున్నాను. మామిడి పళ్ళను 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి. మామిడి పళ్ళ పానకం ఈజీ మెథడ్లో ట్రెడిషనల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇలా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని పీల్ ఆఫ్ చేసిన మామిడి పండును ఒక్కొక్కటి చేతిలోకి తీసుకొని ఇలా బౌల్లో వేసి స్క్వీజ్ చేస్తూ ఉండాలి. దానిపైన ఉన్న గువ్వమంతా వచ్చేలా గట్టిగా పిసుకుతూ ఇలా రసాన్ని బయటకు తీస్తే మామిడి పండు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మామిడి పళ్ళను పూర్తిగా స్క్వీజ్ చేసిన తర్వాత మామిడి పండ్ల గుజ్జు అనేది పర్ఫెక్ట్గా స్మాష్ అవ్వడం కోసం మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో స్మాష్ చేస్తూ అప్పుడు పానకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, పానకం ఇలా ప్రిపేర్ చేయాలి. పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవారు. అందుకే దానికి అంత అద్భుతమైన రుచి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది మామిడి పళ్ళ పానకం గ్రైండర్లో వేస్తారు, కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా మామిడి పళ్ళ గుజ్జు తీసిన తర్వాత ఇంకా మనకు పానకం కొంచెం చిక్కగా అనిపిస్తే మిగిలిపోయిన పీసులను మళ్ళీ బౌల్లో వేసి కొన్ని వాటర్ వేసి ఇలా స్క్వీజ్ చేస్తే ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేయండి. పానకం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పూరికి డిప్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మామిడి పళ్ళ తీయదనాన్ని బట్టి దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కేజీ తియ్యటి మామిడి పళ్ళకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ పట్టిందండి. షుగర్ వేసి ఒకసారి చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు మామిడి పళ్ళ పానకం పూర్తిగా రెడీ అయినట్టే. ఇదండి అసలు సిసలైన ట్రెడిషనల్ స్టైల్ మామిడి పళ్ళ పానకం. పానకం రెడీ అయింది కదా, ఇప్పుడు పూరి చేసేద్దాం. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. పిండిని ఒక 2 మినిట్స్ పాటు ఇలా పిసికేసి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన ఆయిల్ అప్లై చేసుకొని పూరీలాగా తాల్చుకోండి. పూరీలు ఎప్పుడైనా మరీ సన్నగా ఉండద్దు, అలానే మళ్ళీ లావుగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉంటేనే అప్పుడు పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. అది కూడా హై ఫ్లేమ్లో చాలా వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క పూరీని వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా పెద్ద మంట మీదనే పూరీలను డీప్ ఫ్రై చేస్తేనే అప్పుడు పూరీలు చక్కగా పొంగుతాయి, నూనె కూడా అస్సలు పీల్చుకోకుండా వస్తుంది. ఇలాంటి చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే పూరీలు మీరు ఎప్పుడు చేసినా ఇలాగే పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. పూరీలు రెడీ అయ్యాయి కదా, ఇక పానకాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూరీలు వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయండి. ఆహా ఏమి రుచి అని తీరాల్సిందే ఇది టేస్ట్ చేసిన వారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ట్రెడిషనల్ స్టైల్లో మామిడి పండ్ల పానకం రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ పూరి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. నా వీడియోను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టేశారంటే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.